And SRH needs players to watch out for. I think um, someone like Travis Head playing in Uppal might be a thing to watch for. అండ్ ప్రిడిక్షన్స్కి వచ్చే టైంకి నేను చెప్తున్నా కదా, ఐ థింక్ దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ విత్ ఎస్ఆర్హెచ్. ఇప్పుడు బ్యాటింగ్ పరంగా దే లుక్ లైక్ దే ఆర్ రెక్లెస్. అగ్రెషన్కి రెక్లెస్నెస్కి ఒక ఫైన్ లైన్ ఉంటుంది. వాళ్ళు దే ఆర్ మోర్ టువర్డ్స్ దట్ రెక్లెస్ సైడ్ దెన్ బీయింగ్ అగ్రెసివ్. బౌలింగ్ పరంగా ఇట్ డజంట్ ఫీల్ లైక్ దే హ్యావ్ ఎ ప్లాన్. ఇట్ డజంట్ ఫీల్ లైక్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ బౌలింగ్. వాళ్ళకి జస్ట్ బ్యాటింగ్ మీద కుట్టిన నమ్మకం ఉంది అంతే. బౌలింగ్ బ్యాటింగ్ ఎలాంటి స్కోర్ కొడుతుంది అంటే బౌలింగ్ ఎంత దరిద్రంగా ఉన్నా విన్ అయిపోవచ్చు అన్న ఒక ఫీలింగ్ ఉంది. దట్స్ ఎ ప్రాబ్లమ్ యాజ్ వెల్. క్యాప్టెన్సీ అండ్ మేనేజ్మెంట్ పరంగా చెప్పాను. ట్రావిస్ హెడ్ని 4 overs ముందు మీరు ఫీల్డింగ్ తీసుకురాకుండా 20 overs సోఫా మీద కూర్చోబెట్టి డైరెక్ట్గా ఓపెనింగ్ పంపించమంటే అది ట్రావిస్ హెడ్డే కాదు, ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా అవుట్ అవుతాడు. యూ నీడ్ టు సెండ్ ప్లేయర్స్ ఇన్. వాళ్ళ గేమ్ రిథంలో సెట్ చేయాలి. సో ఆ టైంలో మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుంది, అసలు మేనేజ్మెంట్ ఏం పని చేస్తుందో ఏం అర్థం కావట్లే. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదో 4 months వెకేషన్ కాదు. మీరు ఏమీ ఇండియాకి వెకేషన్కి రాలేదు, మీరు ఒక ఐపీఎల్ టీమ్ని మేనేజ్ చేయడానికి వచ్చారు. సో యూ నీడ్ టు డూ యువర్ జాబ్, యూ నీడ్ టు బీ ప్రొయాక్టివ్, యూ ఆర్ గెటింగ్ పేడ్ టు డూ దిస్ జాబ్. సో అదొక ఇది. క్యాప్టెన్ పరంగా కమింగ్స్ నీడ్ టు డూ బెటర్. జీషాన్ అన్సారీకి అండ్ ఒక స్పిన్ పిచ్ మీద 4 overs స్పిన్నర్స్కి ఇవ్వడం ఇస్ రియలీ బ్యాడ్. అది సింపుల్గా చెప్పాలంటే కమిందు మెండెస్ 1 wicket తీసాక ఫస్ట్ ఓవర్లో మళ్ళీ సెకండ్ ఓవర్ ఇవ్వకపోవడం, సిమర్జీత్ ఎన్ని రన్స్ కొట్టించుకుంటున్నా సిమర్జీత్ ఇన్ 4 overs వేయించడం. క్యాప్టెన్సీ పరంగా ఆల్సో కమింగ్స్ లుక్డ్ అవుట్ ఆఫ్, అంటే హీ లుక్ లైక్ హీస్ క్లూలెస్ కేకేఆర్ మ్యాచ్లో. అండ్ అంతే. అది ఇష్యూస్, చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఫీల్డింగ్ కూడా మర్చిపోయాను. ఫీల్డింగ్ ఆల్సో దిస్ రియలీ దే ఆర్ లుకింగ్ రియలీ రస్టీ. ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ ఫీల్డింగ్ చాలా బాగుంది. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అయినా కూడా, లేకపోతే జీషాన్ అన్సారీ, దే ఆల్ వర్ మిస్ ఫీల్డింగ్. సో దట్స్ ఇష్యూ యాజ్ వెల్. అన్ని పేదాల్లో ఇష్యూస్ కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, అలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ మోర్ డౌన్ టు ద కోచింగ్ అండ్ ఇట్స్ మోర్ డౌన్ టు ద ట్రైనింగ్ దెన్ ద టీమ్. ఎందుకంటే టీం మంచి టీమే. కానీ అది జీటీ పరంగా దే హస్ నో ఇష్యూస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్. ఇట్ లుక్ లైక్ ఎ రియలీ గుడ్ టీమ్. ఎస్ఆర్హెచ్ లాగా అంత హైప్ లేకుండా అంత మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. దట్స్ హౌ ఎ టీమ్ షుడ్ బి. అండ్ దట్స్ వై ఐ థింక్ జీటీ ఈస్ గోనా విన్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. మ్యాచ్ కూడా ఉప్పల్లోని అయినా కూడా ఇట్ ఫీల్స్ లైక్ దిస్ టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ని సరిగ్గా నర్చర్ చేసినట్టయితే అనిపించట్లేదు నాకు.